అందరికీ మరణాత, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. మన పాత జీవితము, మన రోత జీవితము క్రీస్తుని నమ్మకపూర్వం ఎలాంటి చీకటి క్రియలలో మనమున్నా, ఎలాంటి పాపాలలో మనం ఉన్నా కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తునందు ఉండి ఆయన రక్తములో మనము కడగబడతామో అప్పుడు మనము నూతన సృష్టిగా మనం తయారు చేయబడతాం. సమస్తమును క్రొత్తవాయను అనేటువంటి మాటను మనము చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇంకా ఆయనను నిజరక్షకునిగా అంగీకరించకుండా, ఇంకా ఆయనను మీ జీవితంలో ఆయనే రక్షకుడని అంగీకరించకుండా నేడో రేపో అనుకుంటా మీరు గనక ఉన్నట్లయితే గనక ప్రభు పేడ సెలవిస్తున్నాను, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన యొక్క పాత రోత జీవితాన్ని కడిగి వేసుకుందాం. సమస్తమును క్రొత్తవాయను అన్నట్లుగా నూతన సృష్టిగా తయారు చేయబడడానికి మిమ్మల్ందరినీ కూడా క్రీస్తులోనికి నూతనంగా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించినట్లు ఆమెన్ అని కామెంట్ చేసి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. మహామహిమ లోకమునకు మహిమ వారసులుగా నిన్ను నన్ను చేర్చవచ్చును. మహామహిమ లోకమునకు మహిమ వారసులుగా నిన్ను నన్ను చేర్చవచ్చును. రాజాదిరాజుగా లోకాధికారిగా త్వరలో మేఘాలపై రానయ్యుండే